ప్లీజ్ గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ డిబేట్ ని సాఫీగా సాగనిద్దాం, అందరికీ సమాన అవకాశం ఇద్దాం దయచేసి. కూటమిలో ఉన్నారు, మీ కూటమిలో ఉన్న అభ్యర్థి పార్టీకి సంబంధించి వాయిస్ ఇస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి వరుణ్ గారు. సో సుజాత గారు, పార్టీ జనసేన పార్టీ ఆవిర్భవించిందే సామాన్యుడి యొక్క విషయానికి సంబంధించి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. నో బడ్జెట్ పాలిటిక్స్ లేదా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ కూడా మీరు ప్రారంభించడం జరిగింది పార్టీని. సో జీరో బడ్జెట్ పాలిటిక్స్, మరి మీ దగ్గర పార్టీ ఫండ్లు కూడా ఎక్కువగా లేవు, అలాగే పార్టీకి సంబంధించి నడపడానికి కూడా మీరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు లేదా క్యాపిటల్ పెట్టుకుని రాలేదు. సో కష్టపడ్డారు, నడుపుతున్నారు, ఇన్నాళ్ళు 10 ఏళ్ళు నడిపించారు. ఇప్పుడు మొన్నే 11వ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకున్నారు. కానీ ఈ 10 ఏళ్లలో మీరు చూసినటువంటి రాజకీయం 2 ప్రభుత్వాలు చూశారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో మరి అదే కమిట్మెంట్తో ఉన్నారా? లేదు, చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే కార్యకర్తలందరికీ మరీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే కనీసం భోజనం కూడా పెట్టినట్టుగా కాదు, కార్యకర్తలకి కనీసం భోజనం పెట్టాలి అని మొన్న కొన్ని స్టేట్మెంట్లు అనేవి ఇవ్వడం జరిగింది. సో జనసేన పార్టీ విధానం ఏంటి ఈ విషయంలో? డబ్బులు పంచిపెట్టడం అనేది పక్కన పెడితే, డబ్బులు సంబంధించి మేనేజ్మెంట్ గురించి, అలాగే అధికారులకు సంబంధించి వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నటువంటి వాటిని మీరు ప్రశ్నించేటువంటి పంతాలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీ మీద వేలు పెట్టి చూపించుకునే పరిస్థితి వస్తుందా, రాదా? ఖచ్చితంగా మా మీద వేలు పెట్టి చూపించే పరిస్థితి అయితే ఇప్పుడే కాదండి, ఎప్పటికీ రాదు. జనసేన పార్టీ ఆవిర్భావంలో ఏదైతే సిద్ధాంతాలతో ప్రకటించి వచ్చిందో అదే సిద్ధాంతాల మీద ఇప్పటికీ నిలబడి ఉన్నాం. ఎప్పటికీ అదే సిద్ధాంతాల మీద రాజకీయం చేస్తాం. ఎందుకంటే సాంప్రదాయ రాజకీయ పార్టీలకి భిన్నంగా సామాన్యుని వాయిస్ వినిపించే, సామాన్యుని గళంగా వచ్చిన జనసేన పార్టీ ఏదైతే ఉందో అదే స్టాండర్డ్ మీద, అదే సిద్ధాంతాల మీద నడుస్తాం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఓటర్లకి డబ్బులు పంచొద్దని, అంతేకాని ప్రచారానికి, పాంప్లెట్లకి, అలాగే బ్యానర్స్ కి కూడా తిరిగిన కార్యకర్తలకి భోజనాలు, కాఫీలు, టీలు అవి పెట్టొద్దని కాదు. అది తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది నేతలు కనీసం వచ్చిన వాళ్ళకి భోజనం కూడా పెట్టలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. స్వయంగా ఎలక్షన్ కమిషనే కొంత బడ్జెట్ అంటూ ఇస్తుంది, ప్రతి పార్టీకి ఇంతవరకు ఖర్చు పెట్టొచ్చని లిమిట్. ఆ లిమిట్ లోపలే ఖర్చు పెడతారు. మా కార్యకర్తల కోసం, మా ప్రచారం కోసం, ప్రచార సామాగ్రి కోసం, ఆ వాహనాల కోసం మేమైతే ఖర్చు పెడతాం తప్ప ఓటును కొనే పరిస్థితి అయితే. సరే, లాస్ట్ టైం అయితే ఇండివిజువల్ గా పోటీ చేశారు సుజాత గారు, ఈసారి కూటమిగా వెళ్తున్నారు. అందులోనూ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, అలాగే టీడీపీ పార్టీ చాలా సీనియర్ అయిన పార్టీ, సీనియర్ క్యాడర్ ఉన్నటువంటి పార్టీ, చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పార్టీతో మీరు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మీకున్నటువంటి కొన్ని నియమ నిబంధనలను ఈసారి పక్కన పెడతారా? పక్కన పెట్టే అవకాశం ఉందా మరి? లేదండి, ఎవరితో కూటమిగా వెళ్ళినా మా స్టాండర్డ్స్ మాకే ఉంటాయండి. మేము పోటీ చేసే 21 చోట్ల కూడా మేము మా అధ్యక్షుల వారు చెప్పిన ప్రకారమే, ఆ రూల్స్ ప్రకారం వెళ్తాం. ఎప్పుడు కూడా మా సిద్ధాంతాలు దాటి అయితే ఎప్పుడు పనిచేయమండి. ఇంతకు ముందే లాస్ట్ ఎలక్షన్స్ లోనే అలా అనుకుంటే మేము విజయం కోసం ఏదన్నా చేసుండొచ్చు, గెలుపు కోసం ఏదన్నా చేసుండొచ్చు. కానీ ఎప్పుడు మా పార్టీకి, మా నాయకుడి దగ్గరికి కొన్ని కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తామని చెక్కులు వస్తే వాటిని రిటర్న్ చేసేసిన సంగతి కూడా ఈ మధ్య మనందరం చూసాం. సో పవన్ కళ్యాణ్ గారు డబ్బు రాజకీయాలకి వ్యతిరేకం అండి. ప్రజల్లో కూడా ఇప్పుడు ఏమైందంటే అండి, వైసీపీ వాళ్ళు ఎంత డబ్బైనా పంచిపెట్టండి తీసుకుంటాం, కానీ మేము ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తామని ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద. కాబట్టి ఈసారి పంచిన వాళ్ళకు కూడా లాసే. వైసీపీలో చాలా మంది నాయకుల దగ్గర వినిపిస్తున్న మాట ఏంటంటే, టికెట్ రాని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంట, ఎలాగూ ఓడిపోబోతున్నాం, మా డబ్బులన్నీ సేఫ్ అయినాయి అని. సో టికెట్ వచ్చిన వాళ్ళు ఎలా గెలవాలని ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తట్టుకోలేక చాలా ఆరాటపడే పరిస్థితి. స్టేట్మెంట్ ఇచ్చారనుకో, దానికి కన్ఫైన్ అయి ఉండట్లేదు, చాలా కన్వీనియంట్ గా మార్చేసుకుంటున్నారు. ఫస్ట్ ఏమన్నారు, అధికార దుర్వినియోగం జరుగుతుంది ఏపీలో అంటే, ఈసీ నియమ నిబంధనలకు అనుకూలంగానే ఈసీ చర్యలు తీసుకుంటుంది. ఈసీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా వ్యవహరిస్తుంది అని చెప్పారు, న్యూట్రల్ గా వ్యవహరిస్తుందని చెప్పారు. అదే మరి ఈసీ తిరుపతిలో జరిగిన బై ఎలక్షన్స్ లో అధికారుల మీద చర్యలు తీసుకుంటే మాత్రం ఈసీ అలా ప్రలోభపడి చర్యలు తీసుకుంది అంటున్నారు. ఇప్పుడు అధికార దుర్వినియోగం జరుగుతుందంటే తిరుపతి బై ఎలక్షన్స్ లో అధికారుల మీద చర్యలు తీసుకుంటారు.
వద్దొద్దు గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, you get ample time. సీనియర్ నాయకులు అర్థం చేసుకోండి దయచేసి. నెక్స్ట్ ఇంతకు ముందు ఈ అధికార దుర్వినియోగానికి చాలా సంఘటనలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు చాలా సంఘటనలు ఉన్నాయి. మన మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ గూండాలు రాడ్లతో మీరు ఒక కన్నుతో చూడదు, రెండు కన్నుతో చూడి తెలుగుదేశం ప్రభుత్వాలను వైసీపీ దౌత్యాలు రెండు చెప్పండి. అప్పుడు మీరు పెద్ద మనిషి కింద వెళ్తారు. మీరు ఏదో పొత్తులో ఉన్నామని వాళ్ళందరికీ కలవరించుకుంటా మా మీద దాడి చేస్తారట. తెలుగుదేశం వెనకొచ్చే గోపాల్ రెడ్డి గారు పక్కన పెట్టండి ప్లీజ్. గోపాల్ రెడ్డి గారు మీకు కనపడి మాట్లాడండి. ఒక మల్లె పూలాగా. గోపాల్ రెడ్డి గారు ఇది క్రాస్ టాక్ కాదు సార్. సార్ మీరు చాలా సీనియర్ నాయకులు, ప్లీజ్ పేషెన్స్ గా ఉండండి, మీకు అవకాశం వస్తుంది. వైజాగ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ప్రతిపక్ష నాయకుడిగా కాదు, ఎవరు సామాన్య మానవులుగా ప్రతి ఒక్కరికి ఎక్కడికన్నా వెళ్లే స్వేచ్ఛ ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. అలాంటి ఒక పార్టీ అధినేతని కనీసం కారులోంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం కూడా చేయకుండా హోటల్లో నిర్బంధించారు అంటే అక్కడ అధికార దుర్వినియోగం జరిగిందని స్పష్టంగా కనిపిస్తుంది కదా మనకి. గతంలో కాదు సుజాత గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు కూడా రానివ్వలేదు ఆ లెక్కన. అవునండి, యా మరి దాన్ని కూడా ఎయిర్పోర్ట్ శ్రీల్ గారు తప్పండి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ సమ్మిట్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు బెదిరించడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు పోలీసులు ఎక్కడ బెదిరించలేదే, అధికారులకు ఇచ్చే రెస్పెక్ట్ ప్రభుత్వం ఇలాగ గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, నేను అడుగుతున్నాను సార్. నేనేం బయాస్ యాంకర్ని కాదు, నేను అడగాల్సింది నేను అడుగుతున్నాను. మీరు ఓపిక వినండి ప్లీజ్, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడతారు. గోపాల్ రెడ్డి అంత తొత్తులుగా మారిపోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు? రైట్ సుజాత గారు, ఐ గాట్ యు సుజాత గారు. ఒక్క నిమిషం. ఎంతమంది ఐఏఎస్ ని ఐపీఎస్ ని బదిలీ చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి ఎక్కడి వరకు ఉంటుంది? వాళ్ళని బదిలీ చేయడం వరకు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ రీప్లేస్ చేయడానికి వీళ్ళు సజెషన్స్ అడుగుతారు, ఒక ముగ్గురిని నివేదిక పంపించమంటారు. ఆ ముగ్గురు నివేదిక కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులనే మళ్ళీ సిఎస్ వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘానికి. అంటే ఇంతకు ముందు మనం చూసాం, ఇప్పుడు నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ గారిని, ప్రకాశం ఎస్పీగా గరుడ్ సుమిత్ గారిని ప్రపోజల్ చేశారు. అంటే ఇదే వ్యక్తి ఆరిఫ్ హఫీజ్ కానీ సుమిత్ గారు కూడా వివాదాస్పద వ్యక్తులు. ఇంతకు ముందు చాలా వాళ్ళ మీద చాలా వివాదాల్లో చోటు చేసుకున్నాయి. మంగళగిరి టీడీపీ ఆఫీసులో ఇది దౌర్జన్యం జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న వ్యక్తి మన హఫీజ్ గారు. అసలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వీళ్ళని సస్పెండ్ చేయడానికి ట్రాన్స్ఫర్ చేసిన ఉపయోగం ఏముంది? మళ్ళీ వాళ్ళకి తొత్తుల్లో ఉన్న వ్యక్తుల్ని సిఎస్ ని మార్చాలని. వెరీ సారీ, ఈ రోజు మీకు కొంచెం టైం ఇవ్వలేకపోయాను.